స్వామి, ఎక్కడున్నారు మీరు? స్వామి, ఎక్కడని వెతకాలి మిమ్మల్ని? స్వామి, 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 అద్భుతం. నీ సౌందర్యం మహా అద్భుతం ప్రియా. ప్రియా, ఏమైంది? ఏమైపోయారు స్వామి? నేను మీకోసం ఎప్పటి నుండి వెతుకుతున్నానో తెలుసా? నన్ను వెతకాల్సింది కేవలం నీ హృదయంలోనే కదా ప్రియా. మరి బయటెందుకు ఈ అన్వేషణ? నాకు నా భయం ఎందుకంటే కొంతసేపటి క్రితం నా కుడి కన్ను అదిరింది. ఏదో అపశకునాన్ని సూచించింది. ఎందుకో గాని హఠాత్తుగా నిద్రలోకి జారిపోయాను. నిద్రలో ఒక దుస్వప్నం వచ్చింది. నేను కళ్ళు తెరిచి చూడగానే మీరక్కడ లేరు. నాకెంత బాధ కలిగిందో తెలుసా? ఏకంగా నా ప్రాణాలే పోయినట్లు అనిపించింది. కానీ మీరిక్కడ నన్ను పరిహాసం చేస్తున్నారు. ప్రియా, రతి, నువ్వెక్కడ నవ్వుతూ ఉంటావో అక్కడ అన్నీ కూడా శుభాలే జరుగుతాయి. రతి, ప్రపంచంలోని సౌందర్యమంతా మన వల్లే కదా. అందుకేగా మనమున్నాం. అందుకే ప్రేయసి ప్రియులు పరస్పరం ప్రేమించుకుంటున్నారు. ప్రాణులకు సంతానం కలుగుతుంది. కుటుంబాలు సమాజాలు నిర్మించబడతాయి. మన వల్లే ప్రాణులన్నీ ప్రపంచంలోకి వస్తాయి. నన్నెంతగా వేధించారు కదా.
ఇప్పుడు చూడండి మిమ్మల్ని ఎలా సాధిస్తాను. అంటే దేవేంద్రుడు మన్మథుడి దగ్గరికి వెళ్ళారన్నమాట. అవును మాత. నాకు రతీదేవి వేదన పట్ల సానుభూతి కలుగుతోంది. తనకి ముందే తెలుసు ఏదో అరిష్టం జరగబోతోందని. అవును మాత, కానీ జరగబోయేది మాత్రం రతీదేవి గాని మన్మథుడు గాని ఊహించలేనిది. దేవేంద్రుడు అన్ని ఏర్పాట్లు చేసుకుని వెళ్ళారక్కడికి. ఏర్పాట్ల? అవును మహారాజా. దేవేంద్రుడు మన్మథుడికి అప్పగించటానికి వచ్చిన కార్యం ఆత్మహత్యకేమీ తక్కువ కాదు. ప్రణామాలు దేవేంద్ర. దేవేంద్ర, ఏమైంది? మీరింత ఆందోళనగాను ఆవేదనతో కనిపిస్తున్నారు. దేవతలంతా అపాయంలో ఉన్నారు. ఇలాంటి సమయంలో మీరిద్దరూ హాయిగా నాట్యం చేసుకుంటున్నారు. అద్భుతం. మీకు కాస్తైనా చింత ఉందా మా దేవతల పట్ల? దేవేంద్ర, మాకు దేవతల పట్ల బాధ్యత లేకపోవడం ఏంటి? అయినా మా ఇద్దరి అస్తిత్వం కేవలం దేవతలకే పరిమితం కాదు. మేము సకల ప్రాణుల పట్ల బాధ్యత వహించాలి. దేవేంద్ర, మా నాట్యం వల్లే లోకమంతా ప్రేమ విస్తరిస్తూ ఉంటుంది. ప్రపంచంలోని ప్రాణులన్నీ కామానికి లోబడి వాటి సంతానాభివృద్ధి చేసుకుంటాయి. దాని ఫలితంగా ప్రాణులన్నింటి అస్తిత్వం కొనసాగుతుంటుంది. దేవేంద్ర, మీరెంతో ఆందోళనగాను నిరుత్సాహంగాను కనిపిస్తున్నారు. ఏం జరిగింది? అంతానికి ఆరంభం. త్వరలోనే ప్రళయం రాబోతుంది. అప్పుడు మీరు ఉండరు, జీవులు ఉండరు, దేవతలు ఉండరు.
దేవేంద్ర, మీ మాటలలో అర్థం ఏంటి? ప్రపంచం నాశనం అవుతుందా? మీ మీ ఉద్దేశం నాకు అర్థం కావట్లేదు. మీరు మన్మథుడు. ప్రపంచంలో అన్ని ప్రాణుల్లోనూ కోరికలను ఉత్పన్నం చేస్తుంటారు. దాన్ని మీరే నియంత్రిస్తుంటారు. అందుకే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగడానికి వచ్చాను. ఒక చోట మోహభావనలు ఉండాల్సిన సందర్భంలో అక్కడ వైరాగ్య భావనలు ఎందుకు? మహాదేవుడు పార్వతీమాతకి వివాహం జరగాలి, అప్పుడు గాని వారికి పుత్రప్రాప్తి కలగదు కదా. ఆ మహాదేవుడి పుత్రుడే ఈ తారకాసురుని అంతం చెయ్యగలడు. సకల లోకాలు ఎంతో ఉత్కంఠతో ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నారు. కాని మహాదేవుడు పార్వతీమాత వైపు చూడట్లేదు. వారు ప్రాపంచిక సత్యాలన్నిటినీ వదులుకొని ధ్యానసాగరంలో మునిగిపోతున్నారు. ఇలాగైతే మహాదేవుడు పార్వతీమాతల వివాహం ఎలా జరుగుతుంది? కనుక దానికోసం మీరే పూనుకోవాల్సి ఉంటుంది. మన్మథ, ఇప్పుడు మీరే చెప్పండి, నా ముఖంలో అంత ఆవేదన ఎందుకుందో? ఇప్పుడు మీరే చెప్పండి, మీ కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారా మీరు? మన్మథ, మీరు మహాదేవుడి మనసులో కోరికని, ఆకర్షణని కలిగించాల్సి ఉంటుంది. దేవేంద్ర, నేను మన్మధున్నైతే కావచ్చు, కానీ దానికి సమయం సందర్భం ఉండాలి. ఏ యోగులైతే తన తపస్సు చేత, తన సాధన చేత తన మనసుని అదుపులో ఉంచుకుంటారో వారిపై నా ప్రభావం ఎంత మాత్రమూ పడదు. అందులోనూ మీరు మహాదేవుణ్ణి ప్రభావితం చేయడం గురించి మాట్లాడుతున్నారు. మహాదేవుడు అంటే మహాయోగీశ్వరుడు. వారు ఆది యోగి. వారి మనసులో కామభావాలు పుట్టించడం నా సామర్థ్యానికి మించిన పని కదా. ఇది నా వల్ల కాదు. నన్ను మన్నించండి దేవేంద్ర, నేను మీకు సహాయం చేయలేను. మహారాజా, 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 వదలండి, నన్ను వదలండి. ఎవరి బిచ్చగాడు? ముందు తనని బయటికి లాక్కు వెళ్ళండి. మహారాజా, నా మాట వినండి, నా మాట వినండి మహారాజా. నేను బిచ్చగాడిని కాదు, అట్టాసురుణ్ణి. నన్ను నమ్మండి మహారాజా. అట్టాసురుడా? అట్టాసురా! ఆగండి మహారాజా. అట్టాసురా, ఇది ఎలా సంభవం? నువ్వు ఎప్పుడో అంతమైపోయావు కదా. నేను మరణించిన మాట నిజమే మహారాజా, కానీ నన్ను మళ్ళీ బతికించారు. చచ్చిన వాళ్ళని ఎవరైనా బ్రతికించగలరా మూర్ఖుడా? మహారాజా, తను ఆదిశక్తి. నా మాట నమ్మండి మహారాజా. ఆదిశక్తి జననం జరిగింది. మానవ రూపంలో అవతరించారు. తనిప్పుడు 16 ఏళ్ల వయసులో ఉన్నారు. ఇప్పుడైనా జాగ్రత్త పడండి మహారాజా. ఆదిశక్తిని ఏదో విధంగా మమ్మల్ని క్షమించండి దేవేంద్ర. మీరు చెప్పినట్లు చేయడం సాధ్యం కాదు. మా స్వామి సహాయం చేయదని చెప్పి మంచి పని చేశారు. మీరిప్పుడు మా స్వామి నిస్సహాయతను అర్థం చేసుకోండి. దయచేసి అర్థం చేసుకోండి దేవేంద్ర.
మాతను పరీక్షించేది కరువు, వీరులను పరీక్షించేది యుద్ధభూమి, స్నేహాన్ని పరీక్షించేది ఒక కష్టకాలంలోనే. ఒక స్త్రీకి పరీక్ష తన భర్త అసమర్థుడు కావడంలోనే ఉంటుంది. నేనిక్కడికి వచ్చింది దేవతల రాజు ఇంద్రుడిగా కాదు, మీకు స్నేహితుడి రూపంలో వచ్చాను మిత్రమా. నేనిక్కడికి వచ్చింది అందరి కోసం, సకల దేవతలకి సహాయం చెయ్యమని వేడుకోవడానికి వచ్చాను. ఈరోజు మన స్నేహానికి పరీక్ష ఎదురైంది మన్మథ. వద్దు, వద్దు. మిత్రమా ఇంద్రదేవా, నాలో ఆ సామర్థ్యం ఉంటే నేను మీకు తప్పకుండా సహాయం చేసి ఉండేవాడిని. ఒకవేళ మీరు నా దగ్గరికి వచ్చి మీ సింహాసనం పొందడం కోసం ఎవరైనా తపస్సు చేస్తారని చెప్తే నేను నా సర్వశక్తులను ఉపయోగించి వారి తపస్సు భగ్నం చేసేందుకు ప్రయత్నించేవాడిని. తమరి సింహాసనాన్ని రక్షించడంలో తమరికి సహాయం చేసేవాడిని. కానీ మీరు కోరుకుంటుంది సాక్షాత్తు మహాదేవుడి సమాధిని భగ్నం చేయమని. అది అసంభవం. అలా చేస్తే అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతుంది దేవేంద్ర. నాకు తెలుసు మన్మథ, నేను మీకు చేయమని చెబుతున్న కార్యం అసంభవమే. కానీ ఈ అసంభవాన్ని సంభవంగా మార్చారంటే దేవతలని రక్షించిన వారవుతారు మీరు. నిజానికి తారకాసురుని అంతం చెయ్యగలిగేది మహాదేవుడు పార్వతీమాతల పుత్రుడు మాత్రమే. అది జరగాలంటే మహాదేవుడిలో పార్వతీమాత పట్ల కోరిక కలిగేలా చెయ్యడమే, అది మాత్రమే సంభవం. కానీ ఈ కార్యం తమరు పూనుకోకుండా జరిగే అవకాశమే లేదు మన్మథ. మధ్యలో కల్పించుకుంటున్నందుకు మన్నించండి దేవేంద్ర. మీరు అసలు విషయాన్ని అర్థం చేసుకోవడం లేదు. మహాదేవుడంటే మహాయోగి. పార్వతీమాత వారికి సేవలు చేస్తున్నారు. అయినా వారికి తన ఉనికినే గుర్తించడం లేదు. అంటే వారి భావాలన్నీ వారి అదుపులో ఉన్నాయని అర్థం. అటువంటప్పుడు స్వామి ప్రయోగించే ప్రేమ బాణాలు మహాదేవుడిపై ఏ ప్రభావాన్ని చూపించలేవు. తమరు స్నేహాన్ని, స్నేహ ధర్మాన్ని పనంగా పెడుతున్నారు గాని మహాదేవుడిపై బాణాన్ని ప్రయోగించాల్సిన వారు మా పతిదేవుడే కదా. ఒకవేళ మహాదేవుడిపై ఆ బాణం తన ప్రభావం చూపించలేకపోతే, మహాదేవుడిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటే, అప్పుడు మహాదేవుడి క్రోధాగ్ని నుండి మా స్వామిని రక్షించేదెవరు? రతిదేవి, మీరు అకారణంగా ఆందోళన పడుతున్నారు. నేను మా దేవతలందరినీ వెంటబెట్టుకుని అక్కడికి వస్తాను. నా మాట నమ్మండి, మన్మధుడికి ఎలాంటి హాని జరగదు. లేదు, నేనెంత మాత్రమూ నిశ్చింతగా ఉండలేను. ఈ స్త్రీల స్వభావమే ఇంత. పురుషులని బలహీనపరచడమే వారి పని. రతిదేవి అనుమానం, తన భయాలు నా కార్యసాధనకు ఆటంకంగా మారుతున్నాయి. కనుక ఏదైనా యుక్తిని ఉపయోగించి తన భయాన్ని పోగొట్టాలి. ఇక్కడి నుంచి మన్మధుడిని తప్పకుండా తీసుకెళ్ళాలి. రతిదేవి, మీరు విష్ణుమూర్తి కుమార్తె. మీకు ఇలాంటి భయాలు ఉండడం అస్సలు మంచిది కాదు. మీకు ఇలాంటి అనుమానాలు, భయాలు ఎంతమాత్రం కూడా తగినవి కాదు. ప్రియా, రతి, ఇప్పుడు దేవతలకు నా అవసరం ఉంది. దేవేంద్రుల వారు చెప్తున్నది నిజమే కదా. నువ్వు సాక్షాత్తు విష్ణుమూర్తి కుమార్తెవు. నువ్వు ధైర్య సాహసాలకి మారుపేరుగా ఉండాలి. నువ్వు ఇక్కడ నిశ్చింతగా ఉండు ప్రియా. నేను ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాను. స్వామి, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఇది మీకు చాలా ప్రమాదకరమైంది. నేను వెళ్ళక తప్పదు రతి.
స్వామి స్వామి కాలచక్రం నియమిత వేగంతో నడుస్తూ ఉంటుంది. కనుక మనం సహనంతో వేచి చూడాల్సి ఉంటుంది.